యావత్ రాష్ట్రం దృష్టిని ఆకర్షించిన ఓరుగల్లు ఉప ఎన్నికలో కారు యమవేగంగా దూసుకుపోతోంది. ఆ పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్ 2,31,666 ఓట్ల భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు. తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్, భాజపా అభ్యర్థులున్నారు. ఇప్పటి వరకు పూర్తయిన 5 రౌండ్లలో తెరాసకు స్పష్టమైన ఆధిక్యం లభించింది. 6వ రౌండ్లోనూ ఆ పార్టీ ముందంజలో కొనసాగుతోంది. 482 పోస్టల్ బ్యాలెట్లకు గాను 4 పోలయ్యాయి. ఆ 4 కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణకే వచ్చాయి. మధ్యాహ్నం 2 గంటల్లోపు తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. యావత్ రాష్ట్రం దృష్టిని ఆకర్షించిన ఓరుగల్లు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ప్రస్తుతం జరుగుతున్న రౌండ్లో ఏ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది? శాఖ మొత్తంగా ఉదయం నుంచి జరుగుతున్న అన్ని రౌండ్లలో కూడా అధికార పార్టీ తెరాస ఆధిక్యతను కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటి వరకు దాదాపుగా 10 రౌండ్ల లెక్కింపు ఇంకా ప్రస్తుతం అక్కడ లెక్కింపు కేంద్రాల్లో కొనసాగుతుండగా ప్రజెంట్ మన దగ్గర 7 రౌండ్లకు సంబంధించిన తాజా సమాచారం అందుబాటులో ఉంది. అయితే ఈ మొత్తం సమాచారం ఆధారంగా చూస్తే కనుక ప్రాథమిక సమాచారం చూస్తే 2,31,666 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. అయితే నియోజకవర్గాల వారీగా చూస్తే పాలకుర్తి నియోజకవర్గంలో అధికార పార్టీ తెరాసతో పాటు ఎన్డీఏ కూటమికి మధ్యనే పోట హోరాహోరీగా సాగుతుంది. ఇక్కడ ఇటు అన్ని ఇప్పటివరకున్న 7 రౌండ్లలో పాలకుర్తి సెగ్మెంట్ వారిగా చూస్తే మాత్రం అన్ని రౌండ్లలో తెరాస మాత్రం అధిక మెజార్టీని సాధించినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి చేరుకుంది. భారతీయ జనతా పార్టీ 2వ స్థానంలో ఇక్కడ 2వ స్థానంలో ఉన్న పరిస్థితి. ఇక మిగతా అన్ని సెగ్మెంట్లలో చూస్తే ఇటు తెరాస అధికార పార్టీ తెరాస కాంగ్రెస్ పార్టీలు 1, 2వ స్థానాలను ఆక్రమించాయి. భాజపా 3వ స్థానంలో ఉన్నాయి. ఇక ఈ రకంగా మొత్తంగా ఆధిక్యతలో మొత్తం కారు మాత్రం గేట్లు మార్చుకుంటూ ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా చూస్తే పరకాల నియోజకవర్గంలో ప్రతి రౌండ్ లో కూడా వేలాది ఓట్ల మెజార్టీతోనే దూసుకుపోతుంది. వరంగల్ తూర్పులో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. వరంగల్ పశ్చిమలో కూడా అదే పరిస్థితి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఒక పాలకుర్తిలో మాత్రం ఇటు భాజపా గట్టి పోటీని ఇస్తున్న పరిస్థితి. పరకాల నియోజకవర్గంలో ఉదయం నుంచి జరుగుతున్న అన్ని రౌండ్లలో చూస్తే ఒక మొదటి రౌండ్ లో మాత్రమే 5,408 ఓట్ల ఆధిక్యతను తెరాస కనబర్చగా ఆ తర్వాత వస్తున్న అన్ని రౌండ్లలో కూడా 10,000కు పైచిలకు ఓట్లను సాధించింది. అది మెజార్టీని సాధించింది. ఇక్కడ 2వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది. రెండో రౌండ్ లో పరకాల సెగ్మెంట్ లో 9,766 ఓట్లు తెరాస తన ఖాతాలో వేసుకుంది. మూడో రౌండ్ లో కూడా 15,000 ఓట్లు, 4వ రౌండ్ లో 18,000 ఓట్లు, 5వ రౌండ్ లో 22,000 ఓట్లు, 6వ రౌండ్ లో 27,000 ఓట్లు, ఇట్లా 7వ రౌండ్ లో 33,000 ఓట్ల ఆధిక్యతతో పరకాల సెగ్మెంట్ లో అత్యధిక మెజార్టీని తెరాస తన ఖాతాలో వేసుకుంటున్న పరిస్థితి ఉండగా మిగతా చోట్ల కూడా అదే దూకుడు ప్రదర్శిస్తుంది. భూపాలపల్లిలో చూస్తే కనుక ఇక్కడ మొత్తంగా ఇటు కాంగ్రెస్ భాజపాల మధ్య ఓట్లు కనిపిస్తున్నాయి. ఇక తెరాస ఇక్కడ కూడా ముందంజలో కనిపిస్తుంది. ధన్యవాదాలు రమేష్. యావత్ రాష్ట్రం దృష్టిని ఆకర్షించిన ఓరుగల్లు ఉప ఎన్నికలో కారు వేగంగా దూసుకుపోతోంది. ఆ పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్ 2,31,666 ఓట్ల భారీ ఆధిక్యంలో ఉన్నారు.
తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్, భాజపా అభ్యర్థులున్నారు. ఇప్పటి వరకు పూర్తయిన 5 రౌండ్లలో తెరాస ముందు నుంచి స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. 6వ రౌండ్లోనూ ఆ పార్టీ ముందంజలో కొనసాగుతోంది. 482 పోస్టల్ బ్యాలెట్లకు గాను 4 పోలయ్యాయి. ఆ 4 కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణకే వచ్చాయి. మధ్యాహ్నం 2 గంటల్లోపు తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. యావత్ రాష్ట్రం దృష్టిని ఆకర్షించిన ఓరుగల్లు ఉప ఎన్నికలో కారు వేగంగా దూసుకుపోతోంది. ఆ పార్టీ అభ్యర్థి పస్నూరి దయాకర్ 2,31,666 ఓట్ల భారీ ఆధిక్యంలో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్, భాజపా అభ్యర్థులున్నారు. ఇప్పటి వరకు పూర్తయిన 5 రౌండ్లలో తెరాస ముందు నుంచి స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. 6వ రౌండ్లోనూ ఆ పార్టీ ముందంజలో కొనసాగుతోంది. పరకాల సెగ్మెంట్లో 7వ రౌండ్లో చూసుకుంటే తెరాస 1,39,325 ఓట్ల ఆధిక్యంలో ఉంది. మొత్తంగా 482 పోస్టల్ బ్యాలెట్లకు గాను 4 పోలయ్యాయి. ఆ 4 కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణకే వచ్చాయి. మధ్యాహ్నం 2 గంటల్లోపు తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. యావత్ రాష్ట్రం దృష్టిని ఆకర్షించిన ఓరుగల్లు ఉప ఎన్నికలో కారు వేగంగా దూసుకుపోతోంది. ఆ పార్టీ అభ్యర్థి పస్నూరి దయాకర్ 2,34,339 ఓట్ల భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు. తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్, భాజపా అభ్యర్థులున్నారు. ఇప్పటి వరకు పూర్తయిన రౌండ్లలో తెరాసకు స్పష్టమైన ఆధిక్యం లభించింది. ఇప్పటి వరకు పూర్తయిన రౌండ్లలో చూస్తే 5వ రౌండ్లో తెరాసకు 20,017 ఓట్ల ఆధిక్యం లభించగా 6వ రౌండ్ పూర్తయ్యేటప్పటికీ తెరాస 22,703 ఓట్ల ఆధిక్యంలో ఉంది. పరకాల సెగ్మెంట్లో మాత్రం 7వ రౌండ్లో తెరాస 1,39,325 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తంగా చూస్తే 482 పోస్టల్ బ్యాలెట్లకు గాను 4 ఓట్లు పోలయ్యాయి. ఆ 4 కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణకే వచ్చాయి. ఫలితాలను ఈ మధ్యాహ్నం 2 గంటల్లోపు వెల్లడయ్యే అవకాశం ఉంది.
యావత్ రాష్ట్రం దృష్టిని ఆకర్షించిన ఓరుగల్లు ఉప ఎన్నికల్లో ప్రత్యర్థులకు అందనంతగా కారు దూసుకుపోతోంది. ఆ పార్టీ అభ్యర్థి పస్నూరి దయాకర్ 2,34,339 ఓట్ల భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు. తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్, భాజపా అభ్యర్థులున్నారు. ఇప్పటి వరకు పూర్తయిన 6 రౌండ్లలో తెరాసకు స్పష్టమైన ఆధిక్యం లభించింది. 7వ రౌండ్లోనూ ఆ పార్టీ ముందంజలో కొనసాగుతోంది. 7వ రౌండ్లో చూసుకుంటే పరకాల సెగ్మెంట్ 7వ రౌండ్ పూర్తయ్యేటప్పటికీ తెరాస 1,39,325 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 482 పోస్టల్ బ్యాలెట్లకు గాను 4 పోలయ్యాయి. ఆ 4 కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణకే వచ్చాయి. ఈ మధ్యాహ్నం 2 గంటల్లోపు తుది ఫలితం వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.